విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతిపై జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపడుతున్నట్టు వినియోగదారుల హక్కుల పరిషత్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. విశాఖ నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థులకు సరైన విద్య అందడం లేదన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫీజుల విషయంలో మానసికంగా వేధించడం, చెల్లించకపోతే చిత్రహింసలకు గురి చేయడం తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటినన్నింటిపైన జిల్లాల వారీగా కమిటీలు వేసి ఉద్యమిస్తామన్నారు. లక్షల ఫీజు వసూలు చేసుకొని కరెక్ట్గా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్ కాలేజెస్లో అయితే మన సర్వే ద్వారా మనకి తెలిసింది, పిల్లలకి ఒక 2-3 రోజు కూడా స్కూల్ ఫీజు పే చేయడానికి డిలే అయిపోతే వాళ్ళ క్లాస్ నుంచి బయట పంపించేయడం, ఎగ్జామ్ రాయడం నుంచి ఆపడం, మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన గవర్నమెంట్ అథారిటీస్తో డిమాండ్ చేయడం జరుగుతుంది కి స్కూల్ కాలేజెస్ వాళ్ళకి ఒక జియో పాస్ చేసి లేకపోతే ఒక సర్కులర్ పాస్ చేసి డిమాండ్ చేయాలి. కంపల్సరీగా ఫీజు విషయంలో అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకి నిబంధన పెట్టకూడదు. ఎందుకంటే స్కూల్లో కాలేజీలో తల్లి తండ్రి వచ్చి వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ చేస్తారు. పిల్లలు అయితే జాబ్ వాళ్ళు కాదు, వాళ్ళు ఓన్లీ చదువు కోసం స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు. సో ఫీజు విషయంలో వాళ్ళకి నిబంధన పెట్టకుండా డైరెక్ట్గా పేరెంట్స్ నెంబర్స్ ఉంటుంది, పేరెంట్స్తో డిస్కస్ చేయాలి, లేకపోతే లేటర్ కమ్యూనికేషన్ చేయాలి. పేరెంట్స్కి స్కూల్ కాలేజ్లో పిలిపించి వాళ్ళతో మాట్లాడాలి తప్ప పిల్లలకి నిబంధన పెట్టకూడదు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే అనంతపూర్ జిల్లాలో ఒక అబ్బాయి చేతన్ పేరు అనుకుంటాను సూసైడ్ చేసుకున్నారు. ఇలాగే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఇది జరుగుతుంది. సో 2016, 17, 18 మన భారీగా ఈ స్కూల్ విషయంలో ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. మళ్ళీ ఈసారి మనం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్రంలో ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో మన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ అథారిటీస్కి మనం లెటర్స్ ఇస్తాను కొన్ని డిమాండ్